మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం ఇలాంటి కారణాల వల్ల వర్తమాన సమాజంలో నడి వయస్సుకు ముందే మోకాళ్ళ నొప్పుల బారిన పడుతున్నారు. శరీర కదలికలకు అత్యంత కీలకమైన మోకాలు నొప్పిని నిర్లక్ష్యం చేస్తే అది కీళ్ల వాతానికి, ఇతర కీళ్ల సంబంధ సమస్యలకు దారితీయవచ్చు. మోకాలు ఆస్టియో ఆర్థరైటిస్ కు సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శరీర కదలికలు పూర్తిగా మోకాలుపైనే ఆధారపడి ఉంటాయి. తొడ ఎముక కింద ఉండే టిబియాతో ఒక పలుచని మృదులాస్థి ద్వారా కలిసి ఉంటుంది. దీన్ని ఆవరించి పెట్టెలా తొడుగులా కప్పబడి ఉంటుంది. మోకాలి కదలికలు సాఫీగా జరిగేందుకు వీలుగా ఈ జాయింట్ మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. దీన్ని కాపాడుతూ కండరాలు, స్నాయువులు కూడా ఉంటాయి. మోకాలు నొప్పులు సాధారణంగా మోకాళ్లు అధికంగా వాడటం మూలాన వస్తాయి. ఎముకల్లో ఏర్పడే క్యాన్సర్ గడ్డలు కూడా మోకాళ్లలో నొప్పులు కలిగిస్తాయి. నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఆర్టిక్యులర్ కార్టిలేజ్, తొడ ఎముక మరియు కాలి ఎముక మధ్యలో ఉన్న ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అరుగుదలాన్ని మనందరికీ తెలుసు. కానీ జనాల్లో ఉన్న అపోహ ఏంటంటే ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అరిగిపోయింది లేదా నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే కేవలం సర్జరీ అనే అపోహ ఉంది. కానీ ఈ ఆస్టియోఆర్థరైటిస్ 3 స్టేజెస్ అండి. మైల్డ్, మోడరేట్, మైల్డ్ ఆర్ ఎర్లీ, దాని తర్వాత మోడరేట్, దాని తర్వాత సివియర్. ఇది ఎర్లీ ఆర్ మైల్డ్ అండ్ మోడరేట్ స్టేజెస్లో సర్జరీ కాకుండా ఇంకెన్నో ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లో ఇంట్రా ఆర్టిక్యులర్ ఇంజెక్షన్స్ 5 రకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి. మొట్టమొదటిది ఇంట్రా ఆర్టిక్యులర్ స్టెరాయిడ్ ఇంజెక్షన్, రెండవది హైయాలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్, that is called as synovial fluid replacement or viscosupplementation therapy. మూడవది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ, నాలుగవది స్టెమ్ సెల్ థెరపీ అండ్ ఐదవది కాంబినేషన్ థెరపీ. వీటన్నిటితో పాటు ముఖ్యంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనగా మెట్లెక్కడాలు దిగడాలు తగ్గించడం లేదా సాధ్యమైతే అవాయిడ్ చేయడం, గొంతుకు కూర్చోవడం, కాలు మడతకేసుకొని కింద కూర్చోవడం, సిట్టింగ్, స్క్వాటింగ్, సిట్టింగ్ క్రాస్ లెగ్, నీలింగ్ ఇలాంటి యాక్టివిటీస్ చేయకుండా ఉండడం అండ్ ముఖ్యమైనది బరువు తగ్గడం. ఒబేస్ పేషెంట్స్లో బరువు తగ్గడం అండ్ ఫిజియోథెరపీ అండ్ క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కంటిన్యూ చేస్తే గనక మనం ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ, మోకాలు అరుగుదలని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. మోకాలు నొప్పులు సాధారణంగా రొమాటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, గౌట్ అనే రకాలు కనిపిస్తాయి. వీటిలో సాధారణంగా ఎక్కువ శాతం మందిలో వచ్చే కేళ్ల నొప్పి ఆస్టియో ఆర్థరైటిస్ రకానికి చెందినదే. కేళ్లల్లో ఉండే కార్టిలేజ్ అనే మృదువైన కుషన్ లాంటి పదార్థం దెబ్బతినడం వల్ల కేళ్ల మధ్యలో ఉండే గ్యాప్ తగ్గడంతో ఎముకలు ఒకదానితో మరొకటి ఒరుసుకుపోతాయి. దాంతో నొప్పి, స్టిఫ్నెస్ వస్తుంది. 40 ఏళ్ల వయసు పైబడిన వారిలో ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపిస్తుంది. కొందరిలో ఇది వంశపారంపర్యంగా కనిపిస్తుంది. అలాగే బరువు ఎక్కువగా మోసేవారిలో మోకాళ్ల కీళ్లు, తుంటి కీలు, వెన్నెముక ప్రభావితమై ఇది ఎక్కువగా కనిపిస్తుంది. స్థూలకాయం ఉన్నవారిలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి కూర్చోవటం, కదలడం ఇబ్బందిగా మారుతుంది. హైయాలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్, దీన్నే మనం సైనోవియల్ ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ లేదా విస్కో సప్లిమెంటేషన్ అంటున్నాము. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది జాయింట్లో ఉండే ఆయిల్ అండి. దాంట్లో మెయిన్ రసాయన పదార్థం హైయాలురోనిక్ యాసిడ్. ఈ హైయాలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ ప్రీఫిల్డ్ సిరింజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కనుక్కున్నది ఏంటి అంటే మన సైనోవియల్ మెంబ్రేన్ పొరని ఈ హైయాలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ వచ్చేసి దాన్ని ట్రిగర్ చేసి కొత్త ఫ్లూయిడ్ని ప్రొడ్యూస్ చేసేదానికి కూడా అవకాశం ఉన్నట్టు పరిశోధకులు కనిపెట్టారు. దీని తర్వాత ఇంజెక్షన్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్. మన పేషెంట్ నుంచి బ్లడ్ తీసుకొని ప్లేట్లెట్ కణాలని ఐసోలేట్ చేసి పేషెంట్ మోకాల్లోకి ఇంజెక్ట్ చేసే ప్రొసీజర్. ఈ ప్లేట్లెట్ అనే కణాలు మనకి ఎక్కడైతే డ్యామేజ్ అయిన టిష్యూ దగ్గరికి వెళ్ళి రిపేర్ చేస్తాయి. అంతేకాకుండా ఇవి వేరే అదర్ సెల్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ మరియు స్టెమ్ సెల్స్ వీటన్నిటినీ కూడా అట్రాక్ట్ చేసి అక్కడ ఉన్న కార్టిలేజ్ డ్యామేజ్ అయిన చోట ఒక ఫైబ్రస్ టిష్యూ లాగా ఫామ్ చేసేదానికి తోడ్పడతాయి. ఆటోలోగస్ మీసెన్కైమల్ స్టెమ్ సెల్ థెరపీ.
దీన్నే మూల కణాల చికిత్స అంటాము. దీనికి మరి ఒక పేరు బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేషన్ థెరపీ. ఐదవది కాంబినేషన్ థెరపీ. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మరియు స్టెమ్ సెల్స్ కలిపిస్తే కనుక రిజల్ట్స్ విల్ బి మోర్ బెటర్. మొదటి రోజు స్టెమ్ సెల్స్ ఇంజెక్ట్ చేసి రెండో రోజు ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా లేదా 4 వారాల తర్వాత ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని ఇంజెక్ట్ చేస్తే కనుక కొద్దిగా రిజల్ట్స్ ఇంకా బెటర్గా ఉంటాయని పరిశోధకులు తేల్చారు. మోకాళ్ల నొప్పులు, ప్రత్యేకంగా ఆస్టియో ఆర్థరైటిస్తో బాధపడుతున్న వారు ఉదయాన్నే నిద్రలేవగానే కీళ్లు బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. ఫలితంగా కేళ్లల్లో కదలికలు తగ్గుతాయి. కేళ్లను వంచటంలో కష్టమనిపించటం, కీళ్లు కదల్చటం సాధ్యం కాకపోవడం, కీళ్లు వాటి సాధారణ ఆకృతి కోల్పోవడం ఏర్పడవచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతున్న వారు ముఖ్యంగా వంటల్లో ఉప్పు, నూనెల్ని తగ్గించాలి. అదేవిధంగా మాంసాహారం, ఆల్కహాల్, స్మోకింగ్ వెంటనే మానివేయాలి. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గటానికి వ్యాయామం, యోగా నిత్యం చేయాలి. కాల్షియం లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. తాజా కూరగాయలు నిత్యం ఆహారంలో ఉండే విధంగా తీసుకోవాలి. గతంలో మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యంలో వచ్చే సమస్యగా మాత్రమే భావించేవాళ్లం. కానీ మారిన జీవన శైలి, కాలంతో పరుగులు, సమతుల ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయడానికి అవకాశం లేకపోవడం, ఎక్కువసేపు కదలకుండా కూర్చుని విధులు నిర్వర్తించడం, ఇలా ఎన్నో కారణాలు మోకాళ్ల నొప్పుల సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి.